హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 112 స్వాగతం. ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి ఇప్పటిదాకా మనం గేమింగ్ కన్సోల్స్ ఎక్స్బాక్స్, ప్లే స్టేషన్ చూసాం కదా. సో ఇలాంటిదే ఒక గేమింగ్ కన్సోల్ని హువావే తీసుకురాబోతుంది. దీన్ని వీళ్ళు మేట్ స్టేషన్ పేరుతో అయితే తొందరలో తీసుకురాబోతున్నారు. మేబీ వీళ్ళు మార్చ్ ఏప్రిల్ తర్వాత ఈ మేట్ స్టేషన్ అయితే లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే హువావే ఇప్పటికీ గేమింగ్ సెంటర్ పేరుతోటి మీడియా సర్వీస్ని కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే త్వరలోనే హువావే నుండి గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ సంబంధించి. ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇండియాలో కూడా తమ ఎలక్ట్రిక్ కార్స్ త్వరలో రాబోతున్నాయని. అయితే దీనికి సంబంధించి టెస్లా మోటార్ ఇండియా అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బెంగళూరులో ఒక ఆఫీస్ని కూడా లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బెంగళూరులో ఈ కార్స్ సంబంధించి ఒక R&D యూనిట్ని అండ్ త్వరలోనే కర్ణాటకలో ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా టెస్లా స్టార్ట్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు ఎలాన్ మస్క్ కూడా త్వరలో ఇండియాకి తమ ఎలక్ట్రిక్ కార్స్ రాబోతున్నట్లుగా చాలాసార్లు ట్వీట్ చేశారు. చూడండి మరి ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయో. ఈ తర్వాత న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో ఇయర్ స్టార్టింగ్ నుంచే వాట్సాప్ ప్రైవసీకి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాట్సాప్ అనేది యూరోపియన్ ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళని ఇండియన్స్ని వేరువేరుగా చూసి అంటే ఒకే విధంగా చూడకుండా అంటే ప్రైవసీ పరంగా యూరోపియన్స్ కంటే ఇండియన్స్ని వీళ్ళు చాలా తక్కువగా కన్సిడర్ చేసినట్లుగా సో ఈ ఇష్యూని అయితే సుప్రీంకోర్టులో రేజ్ చేశారు. దీనికి వాట్సాప్కి అయితే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చూడాలి మరి సో దీనికి వాట్సాప్ ఈ విధంగా స్పందిస్తుంది అనేది మనకి తొందరలోనే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి పానాసోనిక్ సంబంధించి. పానాసోనిక్ త్వరలోనే IoT బేస్డ్ స్మార్ట్ డివైస్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా పానాసోనిక్ అయితే ప్రకటించింది. ఇందులో భాగంగా వీళ్ళు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ అండ్ ఇంకా మరికొన్ని హోమ్ అప్లయన్సెస్ కూడా వీళ్ళు IoT బేస్డ్గా తీసుకురాబోతున్నట్లుగా పానాసోనిక్ అనౌన్స్ చేసింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి. ఐఫోన్ నుండి త్వరలో రాబోతున్న iPhone 13కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఈసారి iPhone 13తో పాటుగా వీళ్ళు iPhone 12s కూడా ఒకేసారి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ iPhone 13ని వీళ్ళు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతోనూ అలాగే బ్యాక్ ప్యానల్ అనేది వీళ్ళు మ్యాట్ టెక్స్టరైజ్డ్ డిజైన్తో తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ గూగుల్కి సంబంధించి. 2019 ఇయర్లో ప్యారిస్లోని హోటల్ ర్యాంకింగ్స్ని తప్పుగా చూపెట్టినందుకు అప్పట్లో గూగుల్పై ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్యారిస్ కోర్టులో ఈ కేసు అయితే నడుస్తుంది. ఈ రోజు అయితే ఫైనల్ హియరింగ్ వచ్చింది. 2019 సంవత్సరంలో ప్యారిస్ హోటల్స్ యొక్క ర్యాంకింగ్స్ని తప్పుగా చూపెట్టిందని నిరూపించబడటం వల్ల గూగుల్ పైన 1.1 మిలియన్ యూరోస్ యొక్క ఫైన్ అయితే విధించారు. 1.1 మిలియన్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 10 కోట్ల రూపాయల ఫైన్ అయితే గూగుల్పై విధించడం జరిగింది. ఈ తర్వాత న్యూస్ వచ్చేసి పోకో M3కి సంబంధించి. పోకో M3 రీసెంట్గా ఇండియాలో సేల్లోకి వచ్చింది. సో ఫస్ట్ సేల్లో వీళ్ళు దాదాపుగా 1.5 lakhs యూనిట్స్ని అయితే వీళ్ళు సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు దీన్ని 3 కలర్స్ వేరియంట్స్గా తీసుకొచ్చారు, బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో. అయితే ఈ 3 కలర్స్లో కూడా ఎల్లో కలర్ వేరియంట్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందట. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు తర్వాత వచ్చేసేవంటి ఫిబ్రవరి 19వ తారీఖున సేల్ ఏదైతుందో దాన్ని వీళ్ళు ఎల్లో పేరుతో ఓన్లీ ఎల్లో కలర్ వేరియంట్ని మాత్రమే సేల్లోకి తీసుకురాబోతున్నారు. అంటే ఒకవేళ మీకు ఈ పోకో M3 ఎల్లో కలర్ వేరియంట్ కావాలనుకుంటే మీరు ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో ఈ ఎల్లో కలర్ వేరియంట్ని తీసుకోవచ్చు. దీన్ని వీళ్ళు ఎల్లో పేరుతో సేల్లోకి తీసుకొస్తున్నారు. అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు వీళ్ళు ఈ పోకో M3ని సేల్లోకి తీసుకొస్తున్నప్పటికీ అందులో మాత్రం వీళ్ళు ఎల్లో కలర్ కాకుండా ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ ఈ 2 కలర్ వేరియంట్స్ మాత్రమే సేల్లోకి తీసుకొస్తున్నారు. ఈ తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి. రెడ్మీ నుండి త్వరలో రాబోతున్న రెడ్మీ నోట్ 10 సిరీస్, దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇందులో మేబీ రెడ్మీ నోట్ 10 అండ్ రెడ్మీ నోట్ 10 Pro ఈ 2 మొబైల్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. అయితే అమెజాన్ ఇండియా లిస్టింగ్ రిపోర్ట్ ప్రకారం ఈ రెడ్మీ నోట్ 10ని మార్చి 10వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి రెడ్మీ నోట్ 10ని మార్చి 10వ తారీఖున ఇండియాలో లాంచ్ చేస్తారా లేదని మనకి త్వరలో తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి షామీ రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోల్ అయితే కండక్ట్ చేసింది. దీంట్లో వీళ్ళు LCD స్క్రీన్ విత్ 120Hz డిస్ప్లే కావాలా లేదంటే AMOLED డిస్ప్లే కావాలని చెప్పేసి ఒక పోల్ అయితే కండక్ట్ చేసింది. దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా షామీ భావించుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నటువంటి రెడ్మీ సిరీస్ ఏదైతే ఉందో ఇందులో వీళ్ళు దాదాపుగా 120Hz రిఫ్రెష్ రేట్తో LCD డిస్ప్లేని తీసుకురాబోతున్నట్లుగా వీళ్ళు ఈ ట్వీట్ అయితే అంటే ఈ పోల్ని అయితే కండక్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది. సో విపరీతమైన స్పందన వచ్చింది. మాకు 120Hzతో LCD డిస్ప్లేస్ వద్దు, ఓన్లీ AMOLED డిస్ప్లేస్ మాకు కావాలని చెప్పేసి దాదాపు 88% దాకా AMOLED డిస్ప్లేకి ఓటేశారు. ఓన్లీ 12% మాత్రమే 120Hz LCD డిస్ప్లేకి ఓటేయడం జరిగిందనమాట. సో అయితే
ఈ విధంగా వీళ్ళు తీసుకురాబోతున్నటువంటి నెక్స్ట్ వచ్చే ఫోన్లలో ఎల్సీడీ డిస్ప్లే ఉండబోతున్నట్లుగా ఉంది. వెంటనే ఈ ట్వీట్‌ని అయితే డిలీట్ చేశారు. సో వీళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటిలాగా మారిపోయింది. సో AMOLED డిస్ప్లేసే ఇప్పుడు చాలామంది కోరుకున్నారు. అది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ ఎల్సీడీ డిస్ప్లేస్ అయితే కస్టమర్స్ అయితే కావాలనుకోవట్లేరు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి సామ్సంగ్‌కి సంబంధించి సామ్సంగ్ ఈరోజు ఇండియాలో గెలాక్సీ F62 మొబైల్‌ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్తో 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు. దీని ప్రైస్ 24,000గా ఉంది. ఇది ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్, 6GB RAM 128GB అండ్ 8GB RAM 128GB స్టోరేజ్. ఇక రేర్స్ అన్న క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX 682 సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 వాయిస్, 7000 mAh బ్యాటరీ అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని ఈరోజు ఇండియా లాంచ్ చేశారు. దీని బేసిక్ ప్రైస్ 24,000గా ఉంది. ఇది ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి మోటరోలాకి సంబంధించి మోటరోలా నుండి త్వరలో రాబోతున్న మోటో E7 పవర్ ఈ మొబైల్ని ఈ ఫిబ్రవరి 19వ తారీఖున ఇండియా లాంచ్ చేయబోతున్నట్లుగా ఫ్లిప్కార్ట్లో ఒక బ్యానర్ కనిపించింది. అయితే ప్రజెంట్ రూమర్స్ ప్రకారం ఈ మోటో E7 పవర్ మొబైల్ 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్, 4GB RAM 64GB స్టోరేజ్, రేర్స్ అయిన 13+2 మెగాపిక్సెల్తో డ్వెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ అండ్ 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని ఈ ఫిబ్రవరి 19వ తారీఖున ఇండియా లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ మొబైల్ వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారు. మేబీ 10,000 లోపు తీసుకొస్తే ఈ స్పెసిఫికేషన్స్కి ఇది కరెక్ట్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.